ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం. గృహ నిర్మాణ శాఖ ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండటం వారి ఆత్మ గౌరవానికి చిహ్నం. దీనిని గుర్తించి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు అనే పవిత్రమైన ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికోసం పేద కుటుంబాలకు వారి సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాము. ఈ పథకం కింద ప్రభుత్వం 4,50,000 ఇళ్లను మంజూరు చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హత కలిగిన అన్ని వర్గాల వారికి ఈ ఇళ్లు కేటాయించబడతాయి. గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి అదనంగా 1000 ఇళ్లు కేటాయించాం. ఈ పథకానికి 22,500 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు 5,073,84,00,000 ఖర్చు చేశాం. ఈ బడ్జెట్లో గృహ నిర్మాణ శాఖకు 7,430 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఐటీ రంగంలో మనం సాధిస్తున్న అభివృద్ధి దేశానికే తలమానికంగా మారిందనటంలో సందేహం లేదు. రాష్ట్రంలో 1,500 కంటే ఎక్కువ ఐటీఈఎస్ కంపెనీలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగంలో వృద్ధిని సాధించడానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి, ఉపాధి కల్పన కోసం 1వ, 2వ ఐసిటి విధానాలను ప్రారంభించింది. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఇమేజ్ పాలసీ వంటి వాటిని కూడా ప్రభుత్వం తీసుకువస్తుంది. రాష్ట్ర ఐటీ ఎగుమతులు 3.13 లక్షల కోట్లకు చేరుకొని 9.39 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. భారతదేశంలోని మొత్తం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లలో సుమారు 20% హైదరాబాద్లోనే ఉన్నాయి. 2024-25లో 70కి పైగా కొత్త జీసీసీలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతానికే పరిమితం కాకుండా నగరం చుట్టూ ఐటీని విస్తరించడానికి గ్రిడ్ విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేటు సంస్థల ద్వారా వాడుతున్న ఇంటర్నెట్ కు చేస్తున్న ఖర్చును తగ్గించి ప్రభుత్వ సంస్థ అయిన T-Fiber ద్వారా సురక్షితమైన హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 424 మండలాల్లోని 8,888 గ్రామ పంచాయతీలకు 4,800 ప్రభుత్వ సంస్థలకు ఫైబర్ అనుసంధానత కల్పించబడింది. ఈ సంవత్సరాంతానికి 50,000 ప్రభుత్వ సంస్థలకు ఈ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ బడ్జెట్లో ఐటీ శాఖకు 875 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పరిశ్రమల రంగం రాష్ట్ర జీఎస్డిపిలో పరిశ్రమ రంగం వాటా 3,04,217 కోట్ల రూపాయలు. తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించి ప్రపంచంలోనే వివిధ కంపెనీలు, పేరొందిన సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి తరలి వచ్చాయి. వివిధ పరిశ్రమలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూలు అమలు, పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా స్పీడ్ విభాగాన్ని ఏర్పాటు చేసి దానిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ ద్వారా రాష్ట్రంలో 140 మహిళా సంఘాల ఆధ్వర్యంలోని వ్యాపారాలను వేగవంతం చేయడానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. 33 జిల్లాల్లో మారుమూలన ఉన్న మహిళలను కూడా చేరుకునేటట్లుగా ప్రీ ఇంక్యుబేషన్ కార్యక్రమం చేపట్టాం. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, మైనార్టీలు, ఆదివాసీలు వంటి వర్గాలకు చెందిన మహిళా వ్యాపారులకు ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ గ్రౌండ్ స్థాయి ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. తెలంగాణ పశ్చిమ ప్రాంతం, ముఖ్యంగా కొడంగల్ పరిసర ప్రాంతంలో రాబోయే సంవత్సరాల్లో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందనుంది. ఈ నేపథ్యంలో రాబోయే రేడియల్ రోడ్ 2 సమీపంలో భారీ పారిశ్రామిక పార్కుల కోసం ప్రభుత్వం భూములను సమీకరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీనితో పాటు కొడంగల్ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ను కూడా
అభివృద్ధి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం సహకారంతో జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నాం. ఇది 3,245 ఎకరాల విస్తీర్ణంలో జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అమలవుతుంది. మన రాష్ట్రం నుంచి సరుకు ఎగుమతులు 1,61,843 కోట్ల రూపాయలకు చేరి దేశంలో 7వ స్థానంలో ఉంది. ఇందులో ముఖ్యంగా ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాలు కీలక పాత్ర పోషిస్తూ మొత్తం ఎగుమతుల్లో దాదాపు 30% వాటాను కలిగి ఉన్నాయి. ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో తెలంగాణను కేంద్ర ప్రభుత్వం టాప్ అచీవర్ గా గుర్తించడం గర్వకారణం. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన 23వ బయో ఏషియా అంతర్జాతీయ సదస్సుకు విశేష స్పందన లభించింది. ఈ సదస్సులో 1,700 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు ఆసక్తి వ్యక్తపరిచారు. వి హబ్ ద్వారా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 700కు పైగా మహిళా వ్యాపారవేత్తలకు మద్దతు ఇస్తూ వారి సమగ్ర అభివృద్ధికి దోహదపడుతున్నాం. ఈ బడ్జెట్లో పరిశ్రమల శాఖకు 3,490 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్ర